ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీయుల ఫరో వెళ్ళిపోవడానికి పర్మిషన్ ఇచ్చాడు. దేవుడు ఏమనుకున్నాడంటే, అక్కడ నుంచి ఫిలిస్తీన్ దేశం అంటే కనాను దేశము, పాలుతేనెలు ప్రవహించే దేశము సమీపమైనప్పటికీ కూడా ఆ దారిలో కాకుండా సముద్ర మార్గం గుండా తిప్పి నడిపించడానికి దేవుడు నిశ్చయించుకున్నాడు. తర్వాత మనకు తెలుసు, ఎర్ర సముద్రాన్ని దాటారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత మారా నీళ్లు చేదుగా ఉన్నాయి, దాన్ని మార్చాడు. తర్వాత దేవుడు కొండ మీదకి వెళ్ళాడు. తర్వాత వారికి 10 కమాండ్మెంట్స్ ఇచ్చాడు, అనేకమైనటువంటి కట్టలను కూడా విధించాడు. తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు, మోషేతో చెప్తాడు, కనాను దేశం అసలు ఎలా ఉందో ఏమిటో, దాని ప్రజలు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఆ దేశం ఎలాంటిదో ఇవన్నీ చూసి రావడానికి నీ దగ్గర 12 గోత్రాల తాలూకు మనుషులు ఉన్నారు. ఈ గోత్రానికి ఒకళ్ళు చొప్పున ప్రముఖుల్ని 12 మందిని ఆ దేశానికి పంపించు. ఆ 12 మంది ఏం చేయాలట, అక్కడ జనం ఎక్కువ మంది ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు, బలమైనటువంటి వారు, బలహీనులైనటువంటి వారు, భూమి సారమైందో లేదా నిస్సారమైందో, జనులు గుడారాల్లో నివసిస్తున్నారు లేకపోతే కోటల్లో నివసిస్తున్నారు, అసలు అక్కడ చెట్లు ఉన్నాయో లేవో, పంట ఫలాలు ఎలా ఉన్నాయో అని చూసి ఉదాహరణకు కొన్ని తీసుకురండి అని చెప్పి వాళ్ళు పంపించు అన్నాడు. మోషే 12 గోత్రాల్లో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా ఏరి పంపించాడు. దాంట్లో ముఖ్యంగా 2 ఉన్నారు, యెహోషువ, కాలేబు. బాగా మోషేకి ఇష్టమైనటువంటి వారు, దేవుడు అంటే చాలా భయభక్తులు ఉన్నటువంటి వారు. మోషే చెప్పినట్లుగా వీళ్ళందరూ కూడా గోత్రానికి ఒకరు చొప్పున 12 మంది బయలుదేరి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ దేశంలో ఎంతకాలం చూశారట, 40 దినాలు చూశారట. మొత్తం అక్కడన్నీ చూసి 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 అక్కడి నుంచి ఏం చేశారట, గుర్తుగా దానిమ్మ పళ్ళను తీసుకొచ్చారట, ద్రాక్ష గెలను తీసుకొచ్చారట. ఆ ద్రాక్ష గెలలు ఎలా ఉన్నాయట, ఒక్కొక్కడు మోయలేకపోతున్నాడు. ఒక దండి కట్టి ఒక 2 మోసుకుంటూ తీసుకొచ్చి మోషేతో చెప్తున్నారట. ముందుగా దేవుని యందు బహా నమ్మకం ఉన్నటువంటి వారు, మోషే అంటే భయభక్తులు ఉన్నటువంటి వారు యెహోషువ, కాలేబు చెప్తున్నారు. ఏమంటున్నారు అక్కడ, నిజంగా మీరు చెప్పినట్లుగా ఆ దేశాన్ని తిరిగి చూసి వచ్చాం. అది పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆ దేశంలో జనాలు చాలా బలమైనటువంటి వారే. వాళ్ళ దృష్టికి మేము మిడతలా కనపడ్డాం, మరి మా దృష్టి కూడా ఉన్నత దేహంతో కనపడ్డున్నారు. కానీ వాళ్ళు జయించడానికి మనకి శక్తి సరిపోతుంది అని వాళ్ళు చక్కగా చెప్తున్నారు. దేవుడు ఎందుకంటే మనకు ఐగుప్తులో మార్గమధ్యంలో చాలా అద్భుత కార్యాలు చేశాడు. అంత చేసినటువంటి దేవుడు ఇప్పుడు కనాను దేశాన్ని చేర్చడానికి కూడా మనం భయపడవలసిన అవసరం లేదని చెప్తున్నారు. అయితే వీరితో పాటుగా బయలుదేరినటువంటి 12 మందిలో మిగతా జనం ఏమంటున్నారు, వామ్మో వాళ్ళు ఉన్నత దేహులు, వాళ్ళు మనుషులను తినేసేటువంటి జనం, వాళ్ళ దృష్టికి మేము మిడతలా కనిపిస్తున్నా, వాళ్ళని మనం గెలవలేము, వాళ్ళకి మనం ఆహారం అయిపోతాం అని చెప్తుంటే, ఈ సర్వ సమాజం అనేక మంది ఉన్నారు, 70 లక్షల మంది, 7 లక్షల మంది కదా, 7 లక్షల మంది పిల్లలు, వీళ్ళందరూ కలిపి చాలా ఎక్కువైపోయారు. వీళ్ళందరూ కూడా ఎలుగెత్తి ఏడుస్తున్నారు మోషే దగ్గర. ఏడ్చి మోసే అహరోనుల మీద సణుక్కున్నారట. సణుక్కుని ఏమంటున్నారు, మేము ఐగుప్తులో ఎందుకు చచ్చిపోలేదు, మేము అరణ్యంలో తీసుకొచ్చి మమ్మల్ని చంపడానికి సిద్ధపడ్డారా మీరు అని అంటే, యెహోషువ, కాలేబు వాళ్ళు నిమ్మనపరిచి చెప్తున్నారు, దేవుడు మనకి గొప్ప కార్యాలు చేశాడు మనకు. మరి ఆ దేవుడు మనల్ని ఖచ్చితంగా వాళ్ళ మీద గెలిపించగలడు, మీరు వారికి భయపడొద్దు అంటే మోషే అహరోనులు ఏం చేశారంటే, ఈ సర్వ సమాజం ముందు మోకరిల్లి చెప్తున్నారట. యెహోషువ, కాలేబు మాత్రం మీరు జడవలసిన పనే లేదు, ఎందుకంటే ఎంత బలమైనటువంటి వారినైనా దేవుడు జయించడానికి మనకు శక్తినిచ్చాడు.
అనేక గొప్ప కార్యాలు చేశాడు, ఎర్ర సముద్రాన్ని దాటించాడు. కాబట్టి మీరెవరు భయపడవలసిన అవసరం లేదు. ఇలా చెప్తుంటే ఏం చేశాడు, మొత్తం వీళ్ళందరూ కలిపి రాళ్ళు రువ్వి యెహోషువను కాలేబుని చంపేద్దామనుకుని తయారయ్యారట. అప్పుడు దేవుడు మహిమట అక్కడ ప్రత్యక్ష గుడారంలో కనిపించి మోషేతో చెప్తున్నాడు, దేవుడు నేను చేసిన మహత్కార్యాలు చూసి ఎంతకాలం నన్ను నమ్మకుండా ఉంటారు? నువ్వు వాళ్ళు నా చేతికి వదిలేయి, ఈ అరణ్యంలోని తెగుల చేత మొత్తం అందరిని చంపేస్తాను. నీ ద్వారా అనేక మంది, ఇంతకంటే మరి ఎక్కువ జనాంగాన్ని నేను పుట్టిస్తాను. నువ్వు అసలు వాళ్ళ గురించి నువ్వు మర్చిపో అంటే మోషే ఏం చేశాడట, దేవుని సన్నిధిలో మోకరెళ్ళి అడుగుతున్నాడట. ఏమని అడుగుతున్నాడు? నిజమే, నువ్వు చేయగలవు, ఎంత గొప్ప కార్యాలను చేయగలవు. కానీ వీళ్ళందరూ చనిపోయిన తర్వాత ప్రజలంతా ఏమనుకుంటారో తెలుసా? మిగిలినటువంటి వాళ్ళు ఏమనుకుంటారో తెలిసినా, దేవుడు కనాన్ దేశాన్ని తీసుకెళ్తా అన్నాడు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకెళ్తానన్నాడు, దేవుడికి చేతక అకారణ్యంలోని చంపేశాడు అని చెప్పుకుని ప్రజలందరూ అలాగే చెప్పుకుంటారు. కాబట్టి దయచేసి నా మాట విని వీళ్ళందరినీ క్షమించు అని అడిగితే దేవుడు అంటున్నాడు, నీవు చెప్పినటువంటి మాట ప్రకారం నేను వీళ్ళని క్షమించాను. వీళ్ళని నీ కృప చొప్పున నన్ను తీసుకెళ్తా. కానీ ఒకటే, నేను మాత్రం వాళ్ళ సనుగులు విన్నాను. ఈ అరణ్యంలో చచ్చిపోతే బాగుండు, లేకపోతే ఐగుప్తులో చచ్చిపోతే బాగుండు అన్నారు కదా. వాళ్ళ నోటు అంటే ఎలాంటి మాట వచ్చిందో అలాగే అరణ్యంలో వాళ్ళందరూ చచ్చిపోతారు, తెగులు చేసి చచ్చిపోతారు. కానీ ఏ పాపం ఎరగినటువంటి పిల్లలు ఉన్నారు కదా, ఈ సణుగులు సనగినటువంటి పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే వరకు కూడా 40 సంవత్సరాలు నేను రోజు వేసినట్లుగా మొత్తం అరణ్యమంతా తిప్పుతా. ఈ యవనస్తుల నుంచి పైబడిన వాళ్ళందరూ ఎవరెవరైతే సణుకున్నారో వాళ్ళందరూ అరణ్యంలో రాలిపోయేదాకా వీళ్ళందరూ 40 సంవత్సరాలు తిప్పి అక్కడ చేరుస్తా. వీళ్ళే కాకుండా నీతో పాటుగా దేవుని మీద నమ్మకము, వీళ్ళందరినీ దేవుని కృపను గురించి చెప్పినటువంటి యెహోషువ, కాలేబు వాళ్ళిద్దరు మాత్రము కనాన్ దేశానికి చేరతారు. మిగతా వాళ్ళందరూ ఈ అరణ్యంలోనే రాలిపోతారు. దేవుడు చెప్పిన ప్రకారంగా ఎంతో సమీపమైనటువంటి ఫిలిస్తీన్ దేశం అనగా కనాన్ దేశాన్ని కొద్ది రోజులు చేరవలసిన దాన్ని ఎక్కడ తెచ్చేసుకున్నారట? వారి అతిక్రమం వలన 40 సంవత్సరాలు. అందులోకి ఎవరెవరైతే మేము మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తాడు, అక్కడికి ఎలా తీసుకెళ్ళగలడు, ఈ వీళ్ళు వచ్చి మనల్ని చంపేస్తారు కదా, ఉన్నత దేహులు, వాళ్ళ దగ్గర మేము మిడతల్లాగా ఉన్నాం కదా అని చెప్పేసినటువంటి వాళ్ళందరూ ఈ 40 సంవత్సరాలు మొత్తము చనిపోయారు. మిగిలినటువంటి పిల్లలు పెద్దోళ్ళై వాళ్ళతో పాటుగా మోషే కూడా కనాన్ దేశాన్ని చేరలే. తర్వాత మోషే తర్వాత యెహోషువ నాయకుడయ్యాడు. ఈ నాయకుడయ్యి కనాన్ దేశానికి ఎవరెవరు చేరారట? అప్పటి ప్రజల్లో యెహోషువ, కాలేబు. అప్పటికే చాలా పెద్ద వయసు అయిపోయింది. మొత్తానికి ఆ కనాన్ దేశానికి చేరడానికి 40 సంవత్సరాలు పట్టింది. తర్వాత నాయకుడైనటువంటి యెహోషువ ఏం చేశాడట? ఆ దేశాన్ని అంతటినీ గోత్రాలు చొప్పున అందరికీ కూడా పనిచేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు బట్టి మనకు తెలిసిందేంటి? మన జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలను మర్చిపోయి ఏదో సమస్య వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు మనం ఏమైనా అనుకుంటున్నామేమో. ఇంతకాలం దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నీ మర్చిపోయి మమ్మల్ని ఏం చేయగలడు, మమ్మల్ని ఇలాగే ఈ అప్పులకు అప్పచెప్పేశాడు, ఈ ప్రజలందరికీ అప్పచెప్పేశాడు, వాళ్ళందరూ తిరగబడుతున్నారు, ఈ రోగాలు వస్తున్నాయి, వీటి నుంచి ఎలా బయటపడతాము, ఇలాంటి కష్టాల నుంచి ఎలా బయటపడతాము, దేవుడు మనల్ని ఎలా విడిపిస్తాడు నువ్వు అనుకుంటున్నావేమో. అలాగా ఎప్పుడు కూడా నువ్వు సడుకోవద్దు, దేవుడు ఎలా చేయగలడు అని మాత్రం నువ్వు అనుకోవద్దు. కారణం ఏంటంటే దేవుడు మన జీవితంలో చేసిన అద్భుత కార్యాలు, ఇజ్రాయెల్ జీవితాల్లో చేసినటువంటి అద్భుత కార్యాలు ఇవన్నీ చూసుకుని దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు, పరాక్రమంతుడు, అగ్ని వంటి వాడు. మనల్ని ముట్టేవాళ్ళని ఆయన కనుగుడు ముట్టినట్టుగా భావిస్తాడు. ఆయన కొనుకుడు, నిద్రపోడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి మీద విశ్వాసం ఉంచండి. ఇశ్రాయేల్ ప్రజలను ఎలాగైతే కనాన్ దేశానికి చేర్చాడో, విశ్వాసం లేనటువంటి వాళ్ళని అరణ్యంలో ఎలాగైతే
కూల్చివేశాడో, వారి పిల్లలు కనాను దేశాన్ని దేవుడు చెప్పినట్లుగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఎలా చేర్చాడో మనము కూడా ఇదిగో ప్రభు అంటున్నాడు. ఏమంటున్నాడు? పేతురు పత్రికలు అంటున్నాడు, తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచినటువంటి కృపానిధి యొక్క దేవుడు కొంతకాలం మీరు శ్రమను అనుభవించిన తర్వాత తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘటన బట్టి దేవుని మీద మనం కూడా విశ్వాసం ఉంచుదాము. ఖచ్చితంగా మన ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలన్నిటిలోంచి దేవుడు మన నిశ్చయంగా విడిపిస్తాడు. ఈ మాటలను దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి పంపించాలంటే షేర్ చేయండి, లేదా అనుదినం ఈ వాక్యం కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.